హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుంది, అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా, సైడ్ వేస్ కంటిన్యూ అవుతుందా, ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క చార్ట్ను ఇంట్రాడే పర్పస్లో సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసుకుందాం. చేసినట్టయితే ఇది ఓపెన్ అవుడే R2 పైన ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? R2 పైన ఓపెన్ అయింది, R3కి కింద ఓపెన్ అయింది. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి? ఎప్పుడు కానీ ఇలా జనరల్గా ఇలా ఓపెన్ అయినప్పుడు పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. పుల్ బ్యాక్ ఎక్కడికి రావాలి? R2 పైన ఓపెన్ అయింది. సో R2 నుంచి కొంచెం పైకి వెళ్ళింది. సో మళ్ళీ R2 దగ్గరికి రావడం జరిగింది. సో ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ అయితే లభిస్తుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఇది మన యొక్క ఎంట్రీ అవుతుంది. సో మరి మన టార్గెట్ ఏదవుతుంది? దీనికి ఇక్కడ వరకు వెళ్ళాలి 1:2 అంటే. సో 1:1 అయితే రావడం జరిగింది, 1:1 రావడం జరిగింది. సో ఇలా అంటే మనం చివరి వరకు వెయిట్ చేసినప్పటికీ కూడా అంతే, ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి మనకు పెద్దగా లాభాలు ఏం రానప్పటికీ సో నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నాం, అంటే కొంచెం ప్రాఫిట్లోనే ఉన్నాం అనుకోండి. సో ఇది స్ట్రాటజీ. ఇది ఒకవేళ ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంటుంది. ఇంకొక స్ట్రాటజీ ఏంటిది? ఇది ఓపెన్ అవుడే R2 పైన ఓపెన్ అయింది, R2ను R3కి మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి మనం ఇలా గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్లో కానీ ఓపెన్ అయినప్పుడు మనం ఒక స్ట్రాటజీ మనం డిస్కషన్ చేసుకున్నాం మన ఛానల్లో. గ్యాప్ అప్ రివర్సల్, విక్ రివర్సల్ స్ట్రాటజీ అని చెప్పి సిపిఆర్లో మనం డిస్కషన్ చేసినాం. ఎప్పుడైతే ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు, ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం రివర్సల్ కోసం ఎక్కడ చూడాలి? ఇక్కడ పర్టికులర్ ఈ పాయింట్ దగ్గర రివర్స్ కోసం అయితే వెయిట్ చూడాలి. అసలు ఇక్కడికి వెళ్ళలేదు ప్రైజ్. సో కాబట్టి రివర్సల్ ప్రైజ్ యాక్షన్ అనేది వర్కౌట్ కాలేదు, రివర్సల్ ట్రేడ్ అనేది విక్ రివర్సల్ అనేది ఇక్కడ వర్క్ కాలేదు. ఇన్ కేసు ఇక్కడ వరకు వెళ్తే ఇక్కడ రిజెక్షన్స్ వస్తుండే, ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుండే. సర్లే పోనీ ఒకవేళ ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయితే, ఈ రెండింటి మధ్యలో అంటే R1కును R2కు మధ్యలో ఓపెన్ అయితే మాత్రం మనం ఇక్కడ రివర్సల్ కోసం చూస్తుంటుంది. ఇక్కడ రివర్సల్ కోసం చూస్తే డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉండేది, కానీ రాలేదు. సో ఎనీహౌ ఇక్కడ రేంజ్ బౌండ్లో ఉన్నంత మాత్రాన, ఒక్కరోజు ట్రేడ్ రానంత మాత్రాన పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్. ఇక్కడ చూడండి, ఈ ప్రైస్ మొత్తం రేంజ్ బౌండ్లో మూవ్ అయింది. సో ఇలా ఈ రేంజ్ బౌండ్లో మూవ్ అయినప్పుడు రేపు ఒకవేళ ఈ రేంజ్ను బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే ఫర్దర్గా మంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ రేంజ్ను బ్రేక్అవుట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, సో ఫర్దర్గా ఇక్కడ ఈ గ్యాప్ ఉంటుంది చూడు, ఇక్కడ వరకు ఈ గ్యాప్ వరకు రేపు రావడానికైతే అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ అనేది ఫిల్ కావాలి. ఇంత గ్యాప్ అసలు యాక్చువల్గా అదే రోజు ఫిల్అప్ కావాలి, గ్యాప్ అనేది ఫిల్ కాలేదు. కాబట్టి రేపు రావచ్చు, లేదంటే అప్కమింగ్ డేస్లలో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ గ్యాప్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఈ రేంజ్ను బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం గ్యాప్ డెఫినెట్గా ఫిల్ అయిపోతుంది. లేదు అంటే ఈ గ్యాప్ను బ్రేక్అవుట్ అంటే ఈ రేంజ్ను బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ కంటిన్యూ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది నిఫ్టీ యొక్క సిపిఆర్ స్ట్రాటజీ, అంటే సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం మనకైతే ఫుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఒకవేళ క్యామరెల్లా ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే ప్రైస్ ఓపెన్ అవుడే H4 పైన ఓపెన్ అయింది, H4 పైన ఓపెన్ అయింది. సో H4 పైన ఓపెన్ అయినప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము. సో మన యొక్క అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 3 మినిట్స్ అలా తీసుకుంటే మీ యొక్క రివార్డ్ ఇంతే, రిస్క్ ఇంత ఉన్నది. సో ఇది రివార్డ్, ఇది రిస్క్ ఇంత ఉన్నప్పుడు, రివార్డ్ ఇంత ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ తీసుకోము. యాక్చువల్గా మన స్ట్రాటజీలలో H4 పైన ఓపెన్ అయినప్పుడు నో ట్రేడ్, H4 పైన ఓపెన్ అయినప్పుడు నో ట్రేడ్ అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో ట్రేడ్ తీసుకోకపోవడమే అవుతాం. సో మళ్ళీ దట్టు పర్టికులర్గా రేంజ్ బౌండ్లోనైతే మూవ్ అవ్వడం జరిగింది. ఎనీహౌ చూద్దాం, రేపు కానీ అప్కమింగ్ డేస్లో కానీ ఈ రేంజ్ను బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వస్తుందా, వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,300 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ అనేది 15,200 దగ్గర ఉన్నది.
ఒకవేళ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 15,200 దగ్గర ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ 15,300 దగ్గర ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ 15,500 దగ్గర ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. సో లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఒకసారి పుట్ సైడ్ డాటాను పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. ఈ నిఫ్టీ ఆప్షన్ చైన్ డాటా మీద ఒక వీడియో చేయమని మన మిత్రులు చాలామంది కోరుతున్నారు. సో నేను ఈ సాటర్డే అదే వీడియో చేస్తాను డెఫినెట్గా. ఈ ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్కి సంబంధించిన 1 లేదా 2 వీడియోలు మీకు చేసి దాని ద్వారా మీకు క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేస్తాను. అంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, ఈ ఆప్షన్ చైన్ ఏ విధంగా అనాలిసిస్ చేయాలి మీకు సాటర్డే రోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 14,500, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 14,900, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 15,000. సో ఒకవేళ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకే రోజులో ఎక్కువ బిల్డప్ కావాలని లెవెల్ ఇదే 15,000 లెవెల్. 15,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినప్పుడు ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ కనబడుతుంది. సమ్ అయితే మనకు లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో కొన్ని లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది, ఇంకా కొంచెం షార్ట్ బిల్డప్ కూడా జరుగుతుంది. ఒకవేళ షార్ట్ బిల్డప్ ఎక్కువ శాతం జరిగింది అనుకుందాం, అంటే ఎక్కువ శాతం షార్ట్ బిల్డప్లే ఉన్నాయి కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగితే అప్ సైడ్ వెళ్ళడానికి అంటే నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది, పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉన్నది. వేరాజ్ మనం కాల్ సైడ్ దృష్టి కూడా పాజిటివ్ ఉన్నది కాబట్టి మేబీ అప్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం, మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం నిన్న మన వీడియోలో డిస్కషన్ చేసుకున్నట్టు ఎప్పుడైతే 14,900 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా 15,200, 300 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. సో ప్రస్తుతానికైతే 15,130, 150 లెవెల్ వరకు వెళ్ళింది. ఇన్ కేస్ రేపు ఈ క్యాండిల్ యొక్క హై పైన బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,330 దగ్గర ఉంటుంది. ఈ 330 వరకు వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అటు సైడ్ వెళ్ళలేదు, ఈ లో బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఈ గ్యాప్ అయితే ఫిల్ చేస్తుంది. ఈ గ్యాప్ అయితే ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 14,925 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో రేపు ఓపెనింగ్ అనేది దీనిపైన ఓపెన్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, లేదా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది, లేదా ఎట్ సైడ్ బ్రేక్అవుట్ ఉందని మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనకు పాజిటివ్ అంశం ఏంటిదంటే ఫ్యూచర్ కుమో బుల్లిష్లోకి మారుతుంది. ఇది స్పాన్ ఏ అనేది రైజింగ్ అవుతుంది, స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంటుంది. సో ఇది ఇలానే కొనసాగితే రేపు ఇంకొక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఇది బుల్లిష్ కుమోగా మారుతుంది. అంటే ఇక్కడ కుమో అనేది ఫ్లిప్ జరుగుతుంది, బుల్లిష్ కుమోగా మారితే సో మన యొక్క 52 డేస్ యొక్క హైయెస్ట్ హైను టచ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వరకు వెళ్ళి అంటే ఈ లెవెల్ను టచ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరన్నా ఈ వీడియోని చూడకపోతే చూడండి, ఫ్యూచర్ కుమో చాలా ఇంపార్టెంట్. మీరు స్టాక్ ఇండెక్స్లోనే కాదు స్టాక్లలో కూడా వర్కౌట్ అవుతుంది. మనం ఏదైనా స్టాక్లో ఎంటర్ కావాలంటే ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉంటే మనకు ఆ నియర్ బై ఆ స్వింగ్ ట్రేడింగ్ వరకు అయితే మనం తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది బుల్లిష్ కుమోగా మారితే ఈ 15,500 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది, కొత్త హై ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇది 15 రేపటి వరకు లేదా నెక్స్ట్ ఎల్లుండి వరకైనా పర్లేదు 15,300, 340 అనేది ఒక అప్సైడ్ టార్గెట్ ఉంటుంది. డౌన్ సైడ్ అయితే 14,900, ఇంకా 14,900 బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 14,850. సో ఈ లెవెల్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి.
అవర్లీలో చూసినప్పుడు మనకు క్యాండిల్స్ అనేవి క్లౌడ్ పైన ట్రేడ్ అవుతున్నాయి, మళ్ళీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి కొంచెం ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నది. అలాగే సో రైజింగ్ అయితే ఉంది కాబట్టి అప్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీహౌ ఒకవేళ ఇందాక మనం ఈ హై అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 15,330 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే మాత్రం 14,900 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా, 930 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మన యొక్క బేస్ లైన్ కూడా 14,850 దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇది డౌన్ సైడ్ వస్తే అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఇందాక 15,330 లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నిఫ్టీ సినారియో. ఒకసారి బ్యాంక్ నిఫ్టీని కూడా అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను మనం అనాలిసిస్ చేసినట్టయితే సేమ్ యాజ్ యూజువల్ నిఫ్టీ లాగానే గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. R1 పైన ఓపెన్ అయింది. R1కు R2కు మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో మనం R1 పైన ఓపెన్ అయింది కాబట్టి మనం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసినట్టయితే సో సేమ్ ఈ క్యాండిల్లో పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళాలి. సో మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. కాబట్టి దీనికి 1:2 టైమ్స్ అయితే ఇదే అవుతుంది, కానీ 1:1 అయితే రావడం జరిగింది. సో మనం లాస్ట్ వరకు వెయిట్ చేసినా కూడా పెద్దగా ఏమీ రాలేదు. సో సేమ్ నిఫ్టీలో అయితే ఎలాగనైతే ఫామ్ చేయడం జరిగిందో ఇక్కడ కూడా అలానే. కానీ ఇక్కడ మనకు ఒకవేళ విక్ రివర్సల్ స్ట్రాటజీ చూడాలనుకుంటే మాత్రం విక్ రివర్సల్ ఇక్కడ ఈ R1 R2కు మధ్యలో ఓపెన్ అయింది కాబట్టి R2 దగ్గర విక్ రివర్సల్కు చూడాలి. ఒకవేళ రెండింటి మధ్యలో ఓపెన్ అయితే R1 దగ్గర చూడాలి. సో మనకి ఓపెన్ అవుడే R1 పైన ఓపెన్ అయింది కాబట్టి ఈ రీజన్లో రివర్సల్ కోసం చూడాలి, విక్ రివర్సల్ కోసం చూడాలి. సో ఇక్కడ వరకు అయితే ప్రైస్ రాలేదు కాబట్టి ఆ ట్రేడ్ కూడా ఎగ్జిట్ కాలేదు. సో ఇది కూడా సేమ్ రేంజ్ బౌండ్లోనే మూవ్ అవ్వడం జరిగింది. వన్స్ ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయితే రేపు ఫర్దర్గా ఒక ర్యాలీ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. చూద్దాం అప్ సైడ్ ఉంటుందా డౌన్ సైడ్ ఉంటుందా ర్యాలీ రేపు చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం ఒకవేళ కెమెరాల ఇండికేటర్ యూజ్ చేసినప్పటికీ కూడా ఇలాంటి ట్రేడు అంటే ఇక్కడ ఓపెన్ అవడే H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో H4 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకోవాలి. వాస్తవానికి H4 బ్రేక్అవుట్ అయింది, కానీ దాని హై పైన మళ్ళీ మనకు ట్రేడ్ అయితే ఏమీ రాలేదు కాబట్టి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ ఈ హైని బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్తే మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసుకోవడానికి అవసరం వస్తుంది, రాలేదు. కానీ ఇక్కడ ఈ కెమెరాల ఇండికేటర్ ప్రకారం ఎప్పుడైనా కానీ ఇలా ఓపెన్ అయినప్పుడు రివర్స్ సైడ్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పుకున్నాము. రివర్స్ సైడ్ వెళ్తే మనకు 4th క్యాండిల్ మీరు చూడండి, పర్టికులర్గా ఈ క్యాండిల్ యొక్క లో కింద మనం సెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సెల్ చేస్తే మన యొక్క ఫస్ట్ టార్గెట్ ఏమవుతుందని చెప్పాను, H3 అవుతుందని చెప్పడం జరిగింది. ఇది ఒకవేళ అప్ సైడ్ మనకు రానప్పుడు అని చెప్పాము. ఒక 80% బ్రేక్అవుట్ కోసం చూడాలి, ఓన్లీ 20% మాత్రం రివర్సల్ కోసం చూడాలి. ఆ రివర్స్ కోసం చూసినప్పుడు మనకు రివార్డ్ అనేది తక్కువ ఉంటుందని చెప్పి ఆల్రెడీ మన స్ట్రాటజీలో చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా వీడియోని చూడకపోతే చూడండి, కెమెరాలో మన యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది, కెమెరాల ప్లేలిస్ట్లో వెళ్ళి ఒక్కసారి దాన్ని చూడండి. మళ్ళీ దట్టు పర్టికులర్గా సో అంతే రివార్డు ఇంతే రావడం జరిగింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి మనం 80%లలో అప్ సైడ్ అయితే వెళ్ళేది లేదు. సో ఇక్కడ ఈ సందర్భంలో 1:1 అయితే రావడం జరిగింది. ఇక్కడ అంటే కెమెరాల సెటప్ ప్రకారం కూడా 1:1 అంటే 1:1 కంటే కొంచెం తక్కువనే రావడం జరిగింది. అప్రాక్సిమేట్గా 1:1 అయితే రావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే కాల్సల్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి 34,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే
రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. సైడ్ డాటాను పరిశీలించినట్లయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 32,000 దగ్గర బిల్డప్ కూడా జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 32,500 దగ్గర బిల్డప్ కూడా జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33,500 దగ్గర బిల్డప్ కూడా జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకే రోజు ఎక్కువ బిల్డప్ కావడం లెవెల్ వచ్చేసి ఇది, కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్గా మనం మొత్తం ప్రైజెస్ను మనం ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. ఈ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే ఫుడ్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగిందంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ రేపు అప్ సైడ్ కంటిన్యూ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఈ గ్యాప్ నుంచి అంటే అవుట్ సైడ్ వస్తుందని చెప్పి మనం ఒక 1 వీక్ బ్యాకే చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ 18th మే రోజు అయితే ఈ క్లౌడ్ను బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ రావడం జరిగింది. సో కానీ ఇది డోజీ టైప్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో ఈ క్యాండిల్ హై పైన సస్టైన్ అయితేనే ఈ 34,000 అంటే దీనిపైన సస్టైన్ అయితేనే 34,300 పైన సస్టైన్ అయితేనే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంది. ఈ లెవెల్ వచ్చేసి 36,500 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ లెవెల్ పైన సస్టైన్ కావాల్సి ఉంటుంది. 34,300 పైన సస్టైన్ అయితేనే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది. ఇది మన యొక్క క్లౌడ్ యొక్క స్పాన్ మీ దగ్గర తీసుకుంటుంది. ఇది వచ్చేసి 33,700 దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ 33,700 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటుంది. వన్స్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇంకొక 1000 పాయింట్స్ కిందికి వస్తుంది. 32,850 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒక్కసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీ ప్రకారం ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఈరోజు హై బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ 35,000 వరకు వస్తుంది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 35,500, థర్డ్ టార్గెట్ 35,500, 36,000, ఇలా మొత్తం 4 టార్గెట్లుగా ఉండడం జరిగింది. బట్ వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా 35, 35,500, 36, 36,500 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే ఫర్దర్గా ఇక్కడ ఈ 33,200 దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉంటుంది. వన్స్ ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మళ్ళీ 32,800 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇవి అవర్లీ క్యాండిల్ యొక్క లెవెల్స్. ఒకసారి మనం అలాగే డైలీ ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ను వాచ్ లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా ఒకసారి చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.